నమస్తే, మీరు చూస్తున్నది J6 మీడియా న్యూస్. నేను మీ సుమలత. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే, కలకాలం కలిసి ఉంటాడు అనుకున్న వాడే ఆమె ప్రాణాలకి కాలయముడయ్యాడు. తాలి కట్టిన భార్య ఉండగా మరొక యువతితో ప్రేమాయణం సాగించి గర్భం చేశాడు. విషయం బయటకు పొక్కడంతో చేసేదేమీ లేక 13 లక్షల జరిమానాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెకు దూరమై సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి మరల ఆమె మాయ మాటలు చెప్పి నమ్మించి మరొక కుమారుడికి జన్మనిచ్చాడు. అదే క్రమంలో ఇరువురికి మధ్య తలెత్తిన విభేదాలు ఆమె ప్రాణాలు తీశాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, వేల్పూర్ మండలం జానకంపేట గ్రామానికి చెందిన వినోద్ దర్పల్లి గ్రామానికి చెందిన లోలం అనుష అనే యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన వినోద్ అనుషను నమ్మించి 5 లక్షల రుణాన్ని ఆమె ద్వారా తీసుకున్నాడు. ప్రతి నెల చెల్లించాల్సిన డబ్బుల విషయంలో తరచూ ఘర్షణలు జరుగుతుండేవని కుటుంబీకులు రోధిస్తూ చెప్పారు. ఈ క్రమంలో దర్పల్లికి వచ్చిన వినోద్ అనుషతో గొడవపడి గొంతు నుల్మి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఓ చీరతో ఊరేశాడు. ఇదంతా చూసిన మృతురాలి చిన్న కుమారుడు బయటకు వచ్చి విషయం చెప్పడంతో వినోద్ హత్య బయటపడింది. దీంతో అతను పరారులో ఉన్నాడు. దర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుష మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తమై తరలించారు. చూస్తూనే ఉండండి మీ J6 న్యూస్ మీడియా. వార్త ఆగదు, నిజం దాగదు. దర్పల్లి గ్రామంలో అనుష అనే అమ్మాయిని నిన్న శుక్రవారం నాడు సాయంత్రం జానకంపేటకు సంబంధించినటువంటి వినోద్ వచ్చి, అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి అక్రమంగా సంబంధం పెట్టుకొని కాపురం చేస్తూ ఉన్నారు. మధ్యలో విభేదాలు రావడంతో ఒక కొడుకు పుట్టిన తర్వాత నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పడంతో ఆయన ఖండించాడు. తీసుకెళ్ళేది లేదని మొండికేసి ఉండడంతో గ్రామ పెద్దల సమక్షంలో, కుల పంచాయతీ పెద్దల సమక్షంలో నిర్వహించి 11 లక్షల రూపాయలు అమ్మాయికి దండు పోయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని రోజులు గ్యాప్గా ఉన్నారు. భార్య భర్తలు ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య గత 4 సంవత్సరాల నుంచి మళ్ళీ సంబంధాన్ని అక్రమంగా కొనసాగించుకొని మళ్ళీ ఒక కుమారుడికి జన్మనిచ్చి ప్రజెంట్ 2 కుమారులు అతని పేరు మీద పుట్టడం జరిగింది. అయితే ఈ మధ్య అతనికి అప్పులైనాయని, లేదా అప్పుల కోసము బాకీల మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. దాదాపు 5 లక్షల రూపాయలు మహిళా సంఘంలో తీసుకున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తే ఆమె భార్య చెల్లించకుండా మాట దాట వేస్తూ ఉన్నాడు. అట్లాగే ఆమెకు చాలా తీవ్రంగా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. రోజు వచ్చినప్పుడు కొట్టడము, తిట్టడము, నానా మాటలు అనడం అనేది జరుగుతూ ఉంది. అది ఈ మధ్య ఆమె కూడా కుటుంబ పోషణ ఇబ్బంది అయి కుటుంబానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, నెలకి ఇన్ని ఇవ్వాలని అడగడంతో మరీ విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. అతను ఎందుకు దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడంటే, ఈ కొడుకులకు నాకు సంబంధం లేదు, అట్లాగే నీకు డబ్బులు ఇచ్చేది లేదు, గతంలో ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇచ్చేదేం లేదు, నాకు సంబంధం లేదని మాట దాటేస్తూ ఈ పీడ నుంచి వదిలించుకోవాలనే ఉద్దేశం మీద ఆమెను హత్య చేయడం జరిగింది. ఇది మరి దారుణము. ఎందుకంటే
ఎట్లయితే సంబంధం పెట్టుకున్నామో ఆమెను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది, అతనికే ఉంటుంది భర్తకు. అట్లాగే పిల్లలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద పూర్తి హక్కులు అతనికే తండ్రికి ఉంటాయి. కాబట్టి ఈ హక్కుల నుంచి దూరం కావాలి. రేపు పొద్దున ఆస్తికి వారసులు వస్తారు కాబట్టి రేపు పొద్దున